ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభ 15వ శతాబ్దము నుండి అమ్మ మరియ తల్లి ఏ పాపము లేకుండా గర్భము దాల్చింది అనే ఒక పండుగను కొనియాడుతుంది. అవర్ లేడీ ఆఫ్ కన్సాప్షన్ ఒక గొప్ప మహత్కరమైన కార్యము ఈ లోకంలో జరిగింది. ఒక అద్భుతమే జరిగింది. అంటే అదేంటంటే పరిశుద్ధాత్మ ప్రభావము వలన, సర్వేశ్వరుడి కృప వలన ఇదిగో పవిత్ర శిశువుకి గర్భము దాల్చి జన్మనివ్వబోతుంది అనే యొక్క ప్రకటన, అనే యొక్క దర్శన మనం దర్శన గ్రంథము 12వ అధ్యాయం ఇదిగో నిండు చూడాలిగా అమ్మ మరియ తల్లి కనబడుతుంది. ఈ విషయం మనందరికీ అర్థం కావాలి. మొట్టమొదటిగా మరి ఇది మన కళ్ళ ముందుకు ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ప్రకటించారు అంటే 15వ శతాబ్దంలో 4వ పోప్ సిక్స్టస్ గారు ప్రకటించినారు. దాని తర్వాత 11వ పోప్ క్లెమెంట్ గారు ఈ యొక్క గొప్ప అద్భుతాన్ని మనం పవిత్రముగా కొనియాడాలి అని ప్రకటించినారు. దాని తర్వాత 1854వ సంవత్సరంలో పోప్ పయాస్ 11వ భక్తినాథ పోపు గారు ఈ యొక్క డాగ్మాగా ప్రకటించినారు. అంటే ప్రతి ఒక్కరూ ఈ యొక్క పండుగను కొనియాడాలి అని అపోస్టలిక్ చర్చ్ అనగా మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభను ఇదిగో ప్రపంచవ్యాప్తంగా మనం కొనియాడాలి అని ప్రకటించినారు. కాబట్టి మనం ఎంతో ధన్యులమండి. ఎందుకంటే దేవుడు యొక్క వాక్యం పలుకుతుంది, పరిశుద్ధమైన గ్రంథం రాసింది ఎవరంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వ్రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ చెప్తున్నాడు, తరతరముల వారు దేవుడి తల్లిని ధన్యురాలు అని పిలవాలని. మరి ఆ ధన్యురాలని గౌరవిస్తున్న మనం అందరము కూడా ధన్యులమే. ఆ ధన్యత్వాన్ని దేవుడే తన కృప చొప్పున మనందరికి ఇచ్చినాడు. కాబట్టి దయచేసి మనం ఇది ప్రకటించాలి. ఎందుకు మనము ఇంత గొప్పగా కొనియాడుతున్నామంటే దేవుడు సృష్టించిన సృష్టే అమ్మ మరియ తల్లికి గౌరవం ఇస్తుంది. ఎక్కడ? ఇదిగో సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను అని. కాబట్టి మనం గౌరవిద్దామండి మన తల్లిని, అధికమైన గౌరవాన్ని ఇద్దాము. వాక్యమే సెలవిస్తుంది, తన తల్లిని తండ్రిని సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడగుతాడు. మరి తన తల్లిని గౌరవించకుండా ఉంటాడా దేవుడు? కాబట్టి ఇదే విశ్వాసాన్ని మనం అందరికీ ప్రకటిస్తూ ఈరోజు ముఖ్యమైన రోజుగా మనం పరిగణిస్తూ పవిత్రమైన రోజుగా మనము ఈ యొక్క పండుగను కొనియాడుతూ జీవించినట్లయితే మనమును దేవుడి యొక్క దృష్టిలో పవిత్రులుగా ఎంచబడతాము. ఎందుకంటే సొలొమోను జ్ఞాన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం సెలవిస్తుంది, పవిత్ర కార్యములను పవిత్రముగా నిర్వహించువారు పవిత్రులుగా ఎంచబడతారు. ఆమేన్, హల్లెలూయా. మరి మనం కనీసం పాపాత్మను ఒప్పుకుంటున్నాం, ఓకే, కనీసం కొంచెం అన్న పవిత్రులుగా జీవించాలి. అలా జీవించాలంటే మనం తగ్గించుకోకుండా దేవుడు కృప చొప్పున దేవుడు మనల్ని హెచ్చించాడు, పవిత్రంగా జీవించమని పిలిచినాడు.